బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు చదువుతున్నప్పటికీ మేము చదువుతున్నప్పుడు ఇప్పుడు పిల్లలు చదువుతున్నప్పటికీ చాలా చేంజెస్ ఉంటాయి. సో మీకు ఏది ద బెస్ట్ అనిపిస్తుంది? రీసెంట్గా చూశారు ఒక ట్విట్టర్లో ఒక ఆవిడ తన ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ అన్ని పోస్ట్ పెట్టి కొంతమంది ఫాదర్స్ ఏమనేవారంటే ఆ సర్టిఫికేట్లు ఎందుకు రా నాలుగు తీసుకోవడానికి పనికి రావని ఇట్లానే మాట్లాడుతుండేవారు. అది టెస్ట్ పెట్టిన స్కూల్ సక్సెస్లోకి వెళ్తున్నాయి. బట్ పిల్లాడి కెరీర్ ఏమవుతుంది? మార్క్స్ వస్తాయి, పాస్ అవుతాడు, ర్యాంక్ వస్తుంది. బట్ పిల్లలు ఫెయిల్ అయిపోయారని సొసైటీ కన్నా ముందు పేరెంట్స్ మీద పడిపోతున్నారు. ఇక్కడ ఫెయిల్ అవుతే సూసైడ్ అంటే మార్క్స్ ఫెయిల్ పాస్ వీటిపైన పిల్లలకి రుద్ది పెట్టారు. ఇంకా మీరు కౌన్సిలింగ్ ఇస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది పేరెంట్స్ వస్తారు కదా, ట్రిగ్గర్ అయిపోతుంది పిల్లలకి కాదరా మీకురా ఇవ్వాలి కౌన్సిలింగ్ అని అనిపిస్తుంది ఎప్పుడన్నా? మా వాడు ఎప్పుడు ఫోనే వాడుతున్నాడు. వాడికి ఫోన్ ఎవరు ఇచ్చారండి? ఫోన్ వాడు డబ్బులు కష్టపడి కొనుక్కున్నాడా? హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ మెంటర్ వెంకట్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. సో బీయింగ్ ఎడ్యుకేషన్ మెంటర్, స్ట్రైట్ అవే టు ద పాయింట్, 13 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, రైట్? సో ఎడ్యుకేషన్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి నేను మాట్లాడే ముందు నేను కొన్ని నా డౌట్స్ క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు చదువుతున్నప్పటికీ మేము చదువుతున్నప్పుడు ఇప్పుడు పిల్లలు చదువుతున్నప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయి. సో మీకు ఏది ద బెస్ట్ అనిపిస్తుంది? యాక్చువల్గా మన ఎడ్యుకేషన్ వచ్చేసి బేసికల్గా ద బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ చూస్. లైక్ స్కూల్ తర్వాత మన స్కూలింగ్లోనే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాని ఇంట్రెస్ట్ని బట్టి మనం నెక్స్ట్ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే సెలెక్షన్ కాస్త ఫోర్సబుల్ సెలెక్షన్లోకి వెళ్ళిపోయింది. అంటే బ్రదర్ చెప్తే, మదర్ చెప్తే, ఫాదర్ చెప్తే, కజిన్ చెప్తే వాళ్ళు ఏది తీసుకోమంటే అది తీసుకోవడం. మీరు రిలేటివ్స్ మర్చిపోయారు అసలు. వాళ్ళు బేసికల్గా కంపారిజన్ అంతా రిలేటివ్స్ తోనే ఉంటుంది. రిలేటివ్స్ లో యుఎస్ వెళ్ళాడు, ఏ ప్రాసెస్ లో వెళ్ళాడు, ఎంత పెట్టాడని పక్కన పెడితే యుఎస్ వెళ్ళాడు, దట్స్ ఇట్. సో యుఎస్ వెళ్ళడానికి అతను ఏం చేశాడు, ఏ ఎడ్యుకేషన్ చేశాడు అనేది పక్కన పెట్టి యుఎస్ వెళ్ళాడు. సో నువ్వు యుఎస్ వెళ్ళాలి. దానికి ఏంటి, అతను సిఎస్సి ఐటీ తీసుకొని వెళ్ళాడు, వీసా ప్రాసెస్ రన్ అయింది, ఎంఎస్ ఏదో కాలేజ్లో ర్యాంక్ వచ్చేసింది, వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ ఇంకో పర్సన్ మనం తీసుకుంటే వీడికి సిఎస్సి ఐటీ ఇంట్రెస్ట్ ఉండదు, తీసుకెళ్లి ఫోర్స్ఫుల్గా బీటెక్ సిఎస్సిలో వేస్తారు. ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వడానికి 3 years, 4 years, 5 years అయిపోతుంది. యూఎస్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఏమైంది, కంపారిజన్ వల్ల ఈ కెరీర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే యూఎస్ వెళ్ళలేక, ఇక్కడ బీటెక్ పాస్ కాలేక కంప్లీట్గా ఏంటంటే మళ్ళీ అదర్ ప్రాసెస్లోకి వెళ్తాడు. అదే స్టార్టింగే ఈ కంపారిజన్ పక్కన పెట్టి, సో బాబు నువ్వు ఏం చదువుతావు, డిగ్రీ చేస్తావా, లేదా ఇంకేదైనా స్పెషల్ కోర్సెస్ నేర్చుకుంటావా, నేర్చుకొని వాట్ సైడ్కి వెళ్తే ఈ 5 years వేస్ట్ కాపు, వీడి ఎడ్యుకేషన్ బ్రైట్నెస్గా ఉండు. సో కంపారిజన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఉందండి, కంపారిజనే ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే నా పిల్లాడు టాప్ స్కూల్లో ఉన్నాడు, మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా టాప్ స్కూల్లోకి వెళ్ళాలి. ఓకే, బాగానే ఉంది, స్కూల్ వరకు బాగానే ఉంది. మా వాడు ఎంపీఎస్ తీసుకున్నాడు, మీ వాడు కూడా ఎంపీఎస్ తీసుకోవాలి, ఇది బాగాలేదు. సో ఎందుకంటే పిల్లలకి ఫ్రీడమ్ అన్నిట్లో ఇస్తారు. మా అబ్బాయి అడిగింది ఇస్తాను అంటారు. బట్ అడిగిన ఎడ్యుకేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవారు పేరెంట్స్ ఎవరైనా. ఇప్పుడు మీరు ఏ పేరెంట్ ఒక కాల్ చేసి మీ అబ్బాయి ఏ గ్రూప్ తీసుకుంటాడంటే మా అబ్బాయికి ఎంపీస్ ప్లాన్ చేస్తున్నామండి అంటాడు. మీ అబ్బాయి చెప్పాడా అంటే నేను అడిగాను కదా చెప్పానండి అంటాడు. మీరు అడిగితే చెప్పాడు అబ్బాయి అంటే మా ఫాదర్ ఏమనుకుంటాడు, మా మదర్ ఏమనుకుంటారు అని చిన్నప్పటి నుంచి ఫోర్స్. మార్క్స్, ఎడ్యుకేషన్, మార్క్స్, రిజల్ట్స్, ఈ పర్సంటేజ్లు ర్యాంకుల మీద ఉంది. కానీ బట్ హౌ దే ఆర్ లెర్నింగ్. రీసెంట్గా చూశారు ఒక ట్విట్టర్లో ఒక ఆవిడ తన ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ అన్ని పోస్ట్ పెట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఆపర్చునిటీ అని చెప్పేసి పెట్టింది. బికాస్ సర్టిఫికేట్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, దెర్ ఇస్ నో స్కిల్స్. సో స్కిల్స్ లేని ఎడ్యుకేషన్ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పటికైనా దెర్ ఇస్ నో యూజ్ అండి. స్కిల్ ఉండాలి. మీరు చెప్పిన ట్వీట్ ప్రకారం నాకు గుర్తొస్తున్నది ఏంటంటే ఒకప్పుడు మన తాతయ్యలు, ఈవెన్ కొంతమంది ఫాదర్స్ ఏమనేవారంటే ఆ సర్టిఫికేట్లు ఎందుకు రా నాలుగు తీసుకోవడానికి పనికి రావని ఇట్లానే మాట్లాడుతుండేవారు. అది ఈ రీసెంట్ డేస్ లో మనకి చాలా ప్రాక్టికల్ గా లైక్ ప్రూవ్ అవుతున్నాయి అన్నమాట. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ పోసిబుల్ సెలెక్షన్ పేరెంట్స్ టాపిక్, నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కొన్ని అడుగుదాం అనుకున్నా సార్. ఎర్లీ స్టేజెస్ లోనే, ఎందుకంటే స్కూలింగ్ ఇస్ ద బేస్మెంట్, ఇంటర్మీడియట్ తర్వాత గ్రూప్స్ అండ్ ఆల్ కెరీర్ పరంగా మాట్లాడితే స్కూల్ ఇస్ ద బేస్మెంట్.
ఈ పిల్లలకి ఇప్పుడు ఇస్తున్న స్టడీస్ స్ట్రెస్ ఇస్తుందా, నాలెడ్జ్ ఇస్తుందా, ఓవర్ నాలెడ్జ్ ఇస్తుందా? సో ఫస్ట్ స్ట్రెస్ ఇస్తుందండి. నెక్స్ట్ వీడు ఫోకస్ పెడితే నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో స్ట్రెస్లో బేసికల్గా మనం నవ్వినప్పుడైనా కోపంలో ఉన్నప్పుడైనా వీళ్ళు ఫర్గెట్ ద థింగ్స్, ఏం జరుగుతుందో పక్కన మర్చిపోతాం. సో స్టూడెంట్ కూడా అదే అవుతుంది కదా, ఈ ఫోర్స్ఫుల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఆ ఫ్రీడమ్ పోతుంది. ఎప్పుడైనా మీరు చూడండి, చాలా స్కూల్స్ ఫ్రీడమ్తో పాటు ఎడ్యుకేషన్ స్కూల్ సక్సెస్లోకి వెళ్ళిపోతున్నాయి. స్ట్రెస్తో ఉన్న స్కూల్ అంటే స్ట్రెస్ పెట్టిన స్కూల్ సక్సెస్లోకి వెళ్తున్నాయి. బట్ పిల్లాడి కెరీర్ ఏమవుతుంది? మార్క్స్ వస్తాయి, పాస్ అవుతాడు, ర్యాంక్ వస్తుంది, బట్ ఆ స్కిల్స్ పర్సనల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడు. సో మీకు రీసెంట్గా ఏంటంటే రిజల్ట్ వచ్చిన టైంలో చాలా సూసైడ్స్ అయ్యాయి. వాళ్ళందరికీ రీసెంట్గా నేను చాలా మంది చెప్పాను, బీటెక్లో ఎవడో ఎక్కడో ఫెయిల్ అవుతుంటాడు. బీటెక్లో ఫెయిల్ అయిన ప్రతి పర్సన్ సూసైడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంతమంది మనమే ఉన్నాం ఫస్ట్. సో ఈ పిల్లలకి ఏంటంటే ఫెయిల్ అవుతే సూసైడ్ అంటే మార్క్స్ ఫెయిల్ పాస్ వీటిపైన పిల్లలకి రుద్ది పెట్టారు. నువ్వు పాస్ అవుతానే సక్సెస్ అవుతావు. ఫెయిల్ అవుతున్నందుకు సూసైడ్ చేసుకోవట్లేదు సార్. వాట్ ఐ మీన్ టు సే ఇస్ పిల్లలు ఫెయిల్ అయిపోయారని పేరెంట్స్ ఇచ్చే ప్రెషర్ కానీ సొసైటీని పేరెంట్స్ అంటే సొసైటీ కన్నా ముందు పేరెంట్స్ మీద పడిపోతున్నారు ఇక్కడ. సో వీళ్ళు ఏమైపోతారు, నా వల్ల వీళ్ళు పరుగు పోయిందని ఇప్పుడు నన్ను కొట్టేస్తారు, నన్ను అన్నేస్తారని వీళ్ళు చేసుకుంటారు. కంపారిజన్ అండి, ఇప్పుడు మీరు అన్న రిలేటివ్ స్టార్టింగ్ చెప్పినట్టు రిలేటివ్ కంపారిజన్ స్టార్ట్ అయినట్టుగా ఈ పేరెంట్ కంపారిజన్ స్టార్ట్ చేస్తాడు. అంటే వాళ్ళ అబ్బాయికి ఇంత ర్యాంక్ వచ్చింది, సేమ్ ఫీజు పెట్టాం, మీకు సేమ్ ఫీజు పెట్టాము, అక్కడ 505 వచ్చాయి, నీకు 406 వచ్చాయి. 505లో 501 వచ్చిన ఒప్పుకోడు పేరెంట్, ఆడికి 4 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సో ఈ కంపారిజన్ వదిలేయాలి. సో ఫస్ట్ ఏంటి, పిల్లాడికి ఎడ్యుకేషన్ పరంగా నాలెడ్జ్ పరంగా వాడు డెవలప్మెంట్లోకి వస్తున్నాడా, సొసైటీని అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాడా, లేదా ఫిజికల్గా ఏదైనా గేమ్లోకి వెళ్తున్నాడా. బేసికల్గా ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా కానీ, ఎంత ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసిన, బీటెక్ చేసిన, డబుల్ పీజీ చేసిన, పిహెచ్డీ చేసిన, ఎనీథింగ్ చేసిన, certificate is not enough for the right now surviving the society. Skill need. మీరు చూడండి, ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ చూశారు. వాట్ దేర్ ఎడ్యుకేషన్, బికాస్ దే లెర్న్ ద సొసైటీ. అంటే సర్వైవింగ్ నేర్చుకున్నారు. పిల్లలకి సర్వైవింగ్ నేర్పించాలి. బేసికల్గా చాలా మంది పిల్లలకి ఇప్పుడు ఈ మనకి రైస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అంటే ఇప్పుడు బీటెక్ లో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది, స్కూల్ పిల్లల కంటే అసలు ఏం తెలియదు అనుకోండి, బీటెక్ లో ఉన్న వాళ్ళకి కూడా లైక్ రైస్ ఎక్కడి నుంచి వస్తున్న విషయం తెలియదు. అంటే ఆ వడ్ల చెట్లు చూపించి మన వరి చూపించి ఇది ఏంటంటే చెప్పడు ఇక్కడ నుంచి సింపుల్ దాన్ని ఓపెన్ చేసి రైస్ చూపిస్తే ఓకే రైస్ ఇక్కడ నుంచి వస్తుంది అని క్వశ్చన్ చేస్తాను. నేను లిటరల్ గా నేను చూశాను పిల్లల్ని, రైస్ ఇక్కడ నుంచి వస్తుంది తెలియదు. బట్ సో ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి మీరు. ఎడ్యుకేషన్ ఇవ్వడం గుడ్, బట్ వీఆర్ లైక్ లాసింగ్ అవర్ రూట్స్. ఆ రూట్స్ మర్చిపోతున్నాం. వాడికి తెలియడం వల్ల మార్క్స్ వస్తాయి, పాస్ అవుతాడు, సక్సెస్ వస్తుంది, బట్ ఏంటంటే దే ఆర్ నాట్ హ్యాపీ. మీరు చూడండి ఎంత ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కూడా మరి ఎందుకు డబ్బులు వస్తున్నాయి, బాగున్నాడు, స్టిల్ అగైన్ ఫోకసింగ్ టు ద సూసైడ్. ఎందుకు చేస్తున్నాడు? ఏ స్ట్రెస్ వస్తుంది? సరే ఎడ్యుకేషన్ బాగానే ఉంది, మార్క్స్ బాగానే వచ్చాయి, ప్యాకేజ్ బాగానే ఉంది, జాబ్ బాగానే ఉంది, మంచి పొజిషన్లో ఉన్నాడు, ఏది ఓవర్కమ్ చేయలేకపోతున్నాడు. సో ఈ సీడింగ్ అనేది కరెక్ట్గా ఉంటే, ఫస్ట్ నుంచి కరెక్ట్గా ఉంటే ఈ థాట్స్ పిల్లలకి మీరు చూస్తుంటే 35, 25, 40 చాలా మంది మంచి పొజిషన్లో ఉండి అంటే చిన్న సెన్సిటివ్ మ్యాటర్ దే ఆర్ నాట్ హోల్డింగ్. సంపాదిస్తున్న పీస్ ఆఫ్ మైండ్ లేదు, హ్యాపీనెస్ లేదు. సంపాదన డబ్బు ఉంది కానీ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ లైఫ్.